ఎక్కువ ఎండ వస్తుందో అంత భయంకరమైన వాన పడుతుంది ఇక్కడ. ప్రతిరోజు అంతే, ఎండ రావడం వర్షం పడటం. నేను వచ్చిన రోజు నుంచి ఇలాగే ఉంది. L3 ऑलरेडी 6 वांगी है એટલે કે પોણા ઓછો છે ને મને કે ટીમે પ્રભાત Are you sending the line? కేశో ఇది రియలేనా? ఇది రియలా? పెట్టినారు బొమ్మలా? రియల్దా? అసలు బొమ్మలాగా ఉంది. ఇవన్నీ కోకోనట్స్ తొక్కలు తీసి మొత్తం లైన్గా పెట్టినారు. So the strawberry comes as a topping, right? That's it. ఈరోజు వంట ఏం చేస్తున్నానంటే బచ్చలాకు పప్పు. ఇందులో టొమాటో, ఆనియన్, పచ్చిమిరపకాయ, గార్లిక్, పసుపు, ఇంగువ, ఆకుకూర, బచ్చల కూర వేసేసి ఉడకబెడుతున్నా. ఇది వచ్చి కాలీఫ్లవర్ 65 చేసేదానికి. ఇలా కాలీఫ్లవర్ అన్ని ముక్కలు ముక్కలు కట్ చేసేసుకున్నా. దీన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసేసి ఒక 1 టైం వాష్ చేసేసి ఇంకా దీనికి కాలీఫ్లవర్కి 65 కావాల్సిన పౌడర్స్ అన్నీ మిక్స్ చేయాలన్నమాట. ఇలా బాయిల్ చేసుకుంటే దీనిలో ఉండే కెమికల్ అంతా పోతుంది. బాయిల్ చేయకుండా అలాగే తింటే కడుపు నొప్పి వస్తుంది. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని అంతా ఫిల్టర్ చేసుకోవాలి. ఇక్కడ ఫిల్టర్ గిన్నె లేదు. ఇంకా పిల్లలందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి గిన్నెలు తక్కువ. ఫ్రెండ్స్ అంతా 3 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఇది 3 బెడ్రూమ్ విల్లా. ఇప్పుడు నేను గోబీ 65కి ఈ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. మళ్ళీ కొంచెం ఈ చికెన్ 65 మసాలా కలర్ కోసం కొంచెం టేస్ట్. తర్వాత కొంచెం ఇది జీలకర్ర పౌడర్ ఒక 1/4 స్పూన్ చాలు. పసుపు, ధనియాల పొడి, మిరప్పొడి ఈ 3 వేస్తున్నాను. కొంచెం సాల్ట్. ఇందులో సాల్ట్ వేసాక మళ్ళీ గార్లిక్ పేస్ట్
జింజర్ గార్లిక్ కొంచెం వేస్తున్నాను. ఇలాగ ఈ పౌడర్స్ అన్నీ వేసుకొని ఫస్ట్ డ్రైగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం అనమాట. ఇలా కలిపి ఇంకొక 10 మినిట్స్ పక్కకు పెట్టేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. నేను నీళ్ళు లైట్గా చల్లాను అంతే. ఇలా ఆయిల్లో వేసుకొని ఒక 8 మినిట్స్ కూడా పట్టదు, 6 మినిట్స్ ఫ్రై చేసి తీసుకోవాలి.